ఈ రోజు ఒక విజేతను కాదండి, మనం ముగ్గురు విజేతలని ఈ పాడ్కాస్ట్ షోలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వీళ్ళ యొక్క జీవితాల్లో నుంచి ఎంతో ఇన్స్పిరేషన్, ఎంతో మోటివేషన్. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చే దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. ఏ ప్రైవేటు కంపెనీ వాళ్ళు కూడా అంగవైకల్యాన్ని చూసి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రాలేదన్నది వాస్తవం. లేదు బ్లైండా అని ఒక చులకన భావం అన్నమాట. ఎలాగా చూస్తున్నారంటే పక్కన వెళ్తున్నా కూడా బ్లైండా అని చెప్పేసి ఒక దేవుడు వీళ్ళకి చూపు ఇవ్వకుండా ఈ 10 మంది ఒక దిక్కు చేరి మనోనేత్ర ఫౌండేషన్ పెట్టుకొని సాయంత్రం పూట ఒక మంచి జంక్షన్ లోకి వెళ్ళి నేను ఒక రోజు మణికొండలో చూశాను మిమ్మల్ని. మీరున్న జంక్షన్ లో ఆ సమయానికి అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 వేల మంది వెళ్తారండి. 2,000 మంది వెళ్ళినప్పుడు మీకు కనీసం ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారని మీరు అనుకుంటారు? మన ప్రయత్నం చేద్దాం, మన బాధలు వాళ్ళకి చెప్దాం. కనీసం 10 మందికి చెప్తే ఇద్దరైనా స్పందించకపోతారా అని ఒక ఆశ. కానీ ఇప్పుడు మన సమాజంలో ఉన్న వాళ్ళలో యూత్ లో ఫస్ట్ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, తర్వాత జీవితంపై ఆశయాన్ని పెంచుకుంటున్నారు. నాకు ఈ మ్యారేజ్ దీనికంటే కూడా నేను జాబ్ సాధించాలి. మరి ఇప్పుడు ఒక మనిషి బతకాలి అంటే మినిమం ఒక 20,000 రూపాయలు ఉండాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ 6,000 రూపాయలు, తెలంగాణలో 4,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి మీరు ఎట్లా బతకగలుగుతారు? మీరు పెన్షన్ పెంచేస్తే వికలాంగులు సరిపోతుంది అన్నట్టు ఒక ఆలోచన. చదువుకున్న అందరూ ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలు ఎట్టో తట్టుకొని ఇంత చదువుకుని చదువుకు కూడా న్యాయం జరగలేదు.